the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. వీరు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి 1971 లిబరేషన్ వార్లో, లిబరేషన్ వారులో, బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో వీరమరణం పొందిన భారతీయ జవానుల జ్ఞాపకార్థం మొట్టమొదటిసారి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక వార్ మెమోరియల్ని, ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయబోతోంది, నిర్మించబోతోంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రానున్న పోటీ పరీక్షలో దీనికి సంబంధించిన క్వశ్చన్ అడగబోయే అవకాశాలు ఉంటాయి. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏ సంవత్సరం? 1971. అందులో భారతీయులు, ముఖ్యంగా భారతీయ జవాన్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ విముక్తి పొందడంలో భారత సైనికులు కీలక పాత్ర పోషించారు. అలా ఆ విముక్తి పోరాటంలో అమరులైన, వీరమరణం పొందిన మన భారతీయ జవాన్లు, ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వారిని స్మరిస్తూ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక స్మారకం అనేది వార్తల్లోకి వచ్చింది. ఒక్కసారి చరిత్రలోకి వెళితే 1971 కాకుండా నేను ఇంకా ఎర్లియర్ హిస్టరీకి వెళ్తున్నాను. 1947 ఆగస్టు 14 మనందరికీ తెలుసు దేశ విభజన జరిగిన తేదీ, దేశ విభజన జరిగిన సంవత్సరం. ఆగస్టు 14ని 2021 సంవత్సరంలో 2021 ఇయర్ నుండి భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆగస్టు 14ని ప్రతి సంవత్సరం కూడా ఎలా స్మరించుకోవాలని చెప్తున్నారు? విభజన ఘోరాల స్మారక దినోత్సవం. గుర్తుంచుకోండి, పార్టిషన్ హారర్స్ డే. విభజన ఘోరాల స్మారక దినోత్సవంగా ఆగస్టు 14ని భారత ప్రభుత్వం 2021లో గుర్తించింది. అంటే ఆగస్టు 14 రోజున చరిత్రలో ఒక ఇంపార్టెంట్, ఒక ప్రముఖ లేదా ఒక ప్రధాన ఘట్టం జరిగింది. ప్రముఖం అనకూడదు, అది మన దేశ చరిత్రలో ఒక దుర్దినం అని చెప్పవచ్చు. ఎందుకు దుర్దినం అంటే అఖండ భారతదేశం ముక్కలైంది. అఖండ భారతదేశం ఎందుకు ముక్కలైంది మన అందరికీ తెలుసు. అఖండ భారతదేశం ప్రస్తుతం మనం చూస్తున్న పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఒకప్పుడు ఈ అన్ని ప్రాంతాలను కలిపి మనం భారతదేశంగా పిలిచేవాళ్ళం. తర్వాత దేశంలో చోటు చేసుకున్న కొన్ని పరిస్థితులు 1947 కంటే ముందు, ముఖ్యంగా ముస్లిం మతం ప్రాతిపదికన, ఇస్లాం మతం ప్రాతిపదికన ఒక దేశ ఏర్పాటు, అదే పాకిస్తాన్. సో ఇలా దేశ విభజన జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. సో 1947 ఆగస్టు 14 రోజున అఖండ భారతదేశం 3 ముక్కలైందని చెప్పవచ్చు. 2 దేశాలుగాను, 3 ముక్కలుగాను. 2 దేశాలు అంటే ఏంటంటే, ఒకటి భారతదేశం మిగిలిపోయింది, అండ్ నెక్స్ట్ మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో 2 భాగాలుగా ఏర్పడింది. ఒకటి వెస్ట్ పాకిస్తాన్, 2 ఈస్ట్ పాకిస్తాన్. వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. బెంగాల్ ప్రాంతానికి తూర్పు వైపున ఉన్న ప్రాంతం, అక్కడ ముస్లిం మతస్థులు ఎక్కువగా నివసించేవారు, ఆ ప్రాంతం ఈస్ట్ పాకిస్తాన్గా గుర్తించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో ఈ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు. అందుకే చూడండి, ఇప్పటికి కూడా భారతదేశానికి, పాకిస్తాన్కి, భారతదేశానికి, బంగ్లాదేశ్కి మధ్య సరిహద్దు రేఖ రాడ్ క్లిఫ్ రేఖ, సర్ రాడ్ క్లిఫ్ పర్సన్, గుర్తుంచుకోండి. సో ఇలా జరిగింది. దేశ విభజన ఆగస్టు 14 రోజు జరిగింది. తర్వాత స్వాతంత్రం అనేది మన దేశానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ దేశం ఒకటే, కానీ ప్రాంతాలు వేరు. సో రెండింటి మధ్యలో కూడా అడ్మినిస్ట్రేటివ్ గొడవలు ఏవైతే ఉంటాయో, పరిపాలనా పరమైన వివాదాలు తలెత్తినాయి. చాలా కారణాల వల్ల ఈ 2 ప్రాంతాల మధ్య కూడా వివాదం, సింపుల్గా చెప్పాలంటే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం పెరిగింది. అలా ఈ రెండింటి మధ్యలో చాలా వరకు కూడా యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 1971 ఇయర్లో భారతదేశం జోక్యం చేసుకొని ఈస్ట్ పాకిస్తాన్కి మద్దతు పలకడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఈస్ట్ పాకిస్తాన్ విముక్తి కోరుకుంది. ఎవరి నుండి? వెస్ట్ పాకిస్తాన్ నుండి. అప్పుడు ప్రధానిగా ఇందిరాగాంధీ గారి చొరవ వల్ల ఈస్ట్ పాకిస్తాన్ కాస్త 1971లో బంగ్లా విముక్తి పోరాటంలో నెగ్గడం వల్ల, అందులో భారతదేశం కీలక పాత్ర పోషించడం వల్ల బంగ్లాదేశ్గా ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఏర్పడింది. ఇదంతా చరిత్ర. ఇక్కడ మీకు కట్టే కొట్టే తెచ్చేలా చెప్పాను, ఎందుకంటే జస్ట్ ఇక్కడ జరిగింది ఏంటని చెప్తున్నాను. 1971లో ఈ బంగ్లా విముక్తి పోరాటంలో భారత్ సాయం అందించింది. భారతీయ సైనికులు చాలామంది కూడా వీరితో ఏర్పడిన ఘర్షణ వాతావరణంలో మరణించారు. సో అలా వారిని స్మరిస్తూ ఇప్పుడు మొట్టమొదటిసారి బంగ్లాదేశ్లో ఒక వార్ మెమోరియల్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో బంగ్లాదేశ్ ఈజ్ బిల్డింగ్ ఏ మెమోరియల్, ఒక స్మారకం టు హానర్ ఇండియన్ హీరోస్ ఆఫ్ 1971 వార్. 1971 వార్లో వీరమరణం పొందిన పాకిస్తాన్తో
యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో భారతీయ సైనికులు వీరమరణం పొందారు. వారిని స్మరిస్తూ రీసెంట్గా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎక్కడ మెమోరియల్ని నిర్మిస్తోంది అంటే బంగ్లాదేశ్లోని ఆషుగంజ్ అనే ప్రాంతం. ఆషుగంజ్ పేరు గుర్తుంచుకోండి. ఆషుగంజ్ అనే ప్రాంతంలో ఒక మెమోరియల్ని ఏర్పాటు చేయబోతుంది. దాన్ని ఎవరికి అంకితం చేస్తారు? వార్ హీరోస్ ఫ్రమ్ ఇండియా హూ ఫాట్ ఫర్ బంగ్లా లిబరేషన్ వార్. గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా మీరు ఒకసారి చరిత్రను ఇన్డెప్త్గా చూడండి. ఎగ్జామినేషన్ విభజన ఘోరాలు, స్మారక దినోత్సవము, ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి సూపర్లేటివ్ టాపిక్ వార్తల్లోకి వచ్చింది. ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి శాటిలైట్ బేస్డ్ గిగాబిట్ అంటే 1 బిలియన్ బిట్స్. గుర్తుంచుకోండి, గిగాబిట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని భారతదేశంలో ప్రారంభించబోతోంది. ఫైబర్ సర్వీస్ని జియో స్పేస్ ఫైబర్గా ఏ సంస్థ అంటే రిలయన్స్ జియో వారు. సో జియో సంస్థ దేశంలోనే మొట్టమొదటి హై స్పీడ్ ఇంటర్నెట్ని అందించే ఆలోచనలో భాగంగా జియో స్పేస్ ఫైబర్ని ప్రారంభిస్తున్నారు. ఇటీవల ముగిసిన 7th ఇండియా మొబైల్ కాంగ్రెస్ ముగిసింది కదా. సో 27th, 28th, 29th సో నిన్నటి వరకు జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో రిలయన్స్ సంస్థ, జియో సంస్థ ప్రకటించింది దేశంలోని మొట్టమొదటి శాటిలైట్ ఆధారిత గిగాబిట్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఇండియాస్ ఫస్ట్ గిగాబిట్ శాటిలైట్ కనెక్టివిటీ ఏ సంస్థ అంటారు? జియో స్పేస్ ఫైబర్. అండ్ నెక్స్ట్, భారత్లో ఎరిక్సన్ 6G పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ 3 దేశాల యొక్క ఒప్పందం. ఫస్ట్ మనం చూడాల్సింది ఎరిక్సన్ సంస్థ ఏ దేశానికి చెందింది అండ్ ఏ దేశ సహకారంతో మన దేశంతో ఒప్పందం కారణంగా ఒక 6G పరిశోధనా కేంద్రం, అతిపెద్ద 6G పరిశోధన రానున్న రోజుల్లో ఎంత హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే అంత అద్భుతం ఏ దేశానికైనా. పరిశోధనా కేంద్రం సో ఎక్కడ ఏర్పాటవుతుందో చూద్దాం. భారత్లోని చెన్నైలో 6G పరిశోధన అభివృద్ధి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు స్వీడన్ దేశానికి సంబంధించిన సంస్థ. ఏ సంస్థ? ఎరిక్సన్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎరిక్సన్ ఏ దేశానికి చెందిన సంస్థ అంటారు? స్వీడన్. సో శనివారం వెల్లడించారు. 6G సంబంధిత పరిశోధనల కోసం భారత్లోని ఇతర ఇంజనీరింగ్ సంస్థలతోనూ జట్టు కట్టడంపై యోచన చేస్తున్నట్లు ఎరిక్సన్ సంస్థ పేర్కొన్నది. ప్రస్తుతం భారత్లో ఉన్న R&D కేంద్రం చాలా చిన్నదంట. మున్ముందు దీన్ని విస్తరిస్తాం. మాకు ప్రపంచం మొత్తం మీద కూడా 3 కేంద్రాలు స్వీడన్, US, భారత్లో ఉన్నాయంట. సో ఇక్కడ 6G పరిశోధనపై ఈ 3 సంస్థలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయని గుర్తుంచుకొని ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఎరిక్సన్ ఆగ్నేయాసియా హెడ్ చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్, భారత్లో ఎరిక్సన్ 6G పరిశోధన కేంద్రం పెద్దది. ఎక్కడ? చెన్నైలో. మరి ఎరిక్సన్ సంస్థ ఎక్కడికి సంబంధించింది, ఏ దేశానికి సంబంధించింది అని అడుగుతారు. గుర్తుంచుకోండి, స్వీడన్. రీసెంట్గా నిన్నటి రోజున కూడా మనం చూసాం, స్వీడన్లో ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ రోడ్ల నిర్మాణం. ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. అండ్ అణువ్యర్థ నిల్వ కేంద్రంపై యుక్రెయిన్ డ్రోన్ల దాడి. అణువ్యర్థ నిల్వ కేంద్రాలు, రష్యాకి సంబంధించిన నిల్వ కేంద్రాలపైన యుక్రెయిన్ డ్రోన్ల దాడి చేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. ఇటీవల మనం చూసాం, CTBT నుండి రష్యా వైదొలిగింది. కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. సో అణు పరీక్షలు చేస్తుంది ఇక. సో అలా అణువ్యర్థ నిల్వలు ఎక్కడైనా గుర్తుంచుకొని, అణువ్యర్థాలు ఏవైతే ఉంటాయో చాలా ప్రమాదకరం. రీసెంట్గా జపాన్లోని న్యూక్లియర్ ప్లాంట్ నుండి వ్యర్థ జలాలను సో వాటర్లో, ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో కలిపారు. అప్పుడు వార్తలోకి వచ్చిన సంస్థ, ఇప్పుడు వార్తలోకి వచ్చిన సంస్థ. అణు అనే పదం వార్తలోకి వచ్చిందంటే, న్యూక్లియర్ అనే పదం వార్తలోకి వచ్చిందంటే IAEA గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఫుకుషిమా దైచి జపాన్లోని అణువ్యర్థాలతో కూడిన వాటర్ ఏదైతుందో వాటిని పసిఫిక్ మహాసముద్రంలో కలిపే క్షణంలో వీరి నుండి అనుమతి పొందడం జరిగింది జపాన్. సో ఇప్పుడు అణువ్యర్థ కేంద్రం పైన, అణువ్యర్థ నిల్వలు అంటే ఏంటంటే రష్యా స్టోర్ చేసిన అణు వేస్టేజ్ ఏదైతే ఉంటుందో వాటి నిల్వ కేంద్రాలపైన యుక్రెయిన్ డ్రోన్ల దాడి చేస్తోందని చెప్పేసి రీసెంట్గా రష్యా ఆరోపించింది. సో అదేంటో చూడండి. యుక్రెయిన్ దళాల డ్రోన్ దాడిలో తమ అణువ్యర్థ నిల్వ కేంద్రం ధ్వంసమైందని రష్యా ఆరోపించింది. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ డ్రోన్స్. యుక్రెయిన్ తూర్పు భాగంలోని ఔడివుకా, గుర్తుంచుకోండి, ఔడివుకా నగరంపై నియంత్రణ కోసం ఎగ్జామ్లు అడుగుతారు. ఔడివుకా నగరం ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రాంతం ఎక్కడుందంటే యుక్రెయిన్ తూర్పు భాగంలో ఉంది. నగరంపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరులో భాగంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. భారీగా పేలుడు పదార్థాలతో కూడిన 3 యుక్రెయిన్ డ్రోన్లు గత గురువారం రాత్రి
కర్క్స్ అణు కేంద్రంపై గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. కర్క్స్ అణు కేంద్రంపై విరుచుకుపడ్డాయని రష్యా విదేశాంగ శాఖ చెప్పింది. ఇటీవల కర్క్స్ అణు విద్యుత్ కేంద్రం కర్క్స్ అణు విద్యుత్ కేంద్రం వార్తలోకి వచ్చింది. ఈ అణు విద్యుత్ కేంద్రం పైన యుక్రెయిన్ దాడి చేసింది, యుక్రెయిన్ డ్రోన్ అని ఏ దేశం ఆరోపించింది అంటే రష్యా. ఈ సెంటెన్స్ మొత్తం, ఈ పారా మొత్తం, ఈ న్యూస్ మొత్తంలో ఇది ఇంపార్టెంట్. కర్క్స్ అణు విద్యుత్ కేంద్రం రీసెంట్గా వార్తలు నిలిచింది, ఎక్కడ ఉంది అని అంటారు, గుర్తుంచుకోండి. అండ్ ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు. ఇక ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే అర్థమైంది టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఒకప్పుడు ఉల్లిగడ్డలు 5 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 5 రూపాయలు కిలో ఉల్లిగడ్డలు అనుకోండి, ఇప్పుడు 50 రూపాయలు అయింది అనుకోండి, 50 రూపాయలకు అదే కిలో ఉల్లిగడ్డలు వస్తున్నాయి అనుకోండి. ఇక్కడ మనీకి వాల్యూ పెరగలేదు, ఫేస్ వాల్యూ పెరిగింది అంతే, కానీ వాల్యూ, దాని రియల్ వాల్యూ పెరగలేదు. 5 రూపాయలకు వచ్చే ఉల్లిగడ్డలు 50 రూపాయలకు వస్తున్నాయంటే మనీ విలువ తగ్గిపోయింది. ఎందుకు? డిమాండ్ అండ్ సప్లై పైన సిద్ధాంతం. సో మనకి ఇక్కడ డిమాండ్ ఎక్కువ మొత్తంలో డిమాండ్ ఉందనుకోండి, అంత మొత్తంలో సప్లై ఉంటే రేట్ అనేది పరిపూర్ణంగా ఉంటుంది. కానీ డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై, ఉత్పత్తి తక్కువగా ఉందనుకోండి, ఖచ్చితంగా టూ మచ్ మనీ చేజెస్ టూ ఫ్యూ గుడ్స్, తక్కువ వస్తువులను ఎక్కువ ధరలు పెట్టడానికి పరిస్థితులు ఏర్పడతాయి. అదే ఇన్ఫ్లేషన్. మీకు శ్రీలంక సంక్షోభానికి కారణం కూడా ఇన్ఫ్లేషనే. ప్రస్తుతం ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్లో భాగంగా ఆనియన్స్ పైన రేట్లు పెరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే మార్కెట్లో 70 to 80 రూపీస్ కిలో ఉల్లిగడ్డలు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితిలో దేశంలోనే సప్లై తక్కువగా ఉంది కాబట్టి వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తే మరింత డిమాండ్ జరుగుతున్న పరిస్థితిలో సప్లై తక్కువగా ఉంటే ఉల్లిగడ్డలు 100-200 రూపాయలకు మించిపోతుందని భావించి భారతదేశానికి సంబంధించిన ఒక సంస్థ వీటిపైన ఆంక్షలు విధించింది. టన్ను ఎగుమతి చేయాలంటే ఇంత పే చేయాలి ఇలా అని చెప్పేసి. సో చూడండి, దేశంలో ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఎగుమతులపై ఆంక్షలను విధిస్తూ, ఎక్స్పోర్ట్స్ పైన కొన్ని శాంక్షన్స్ వేస్తూ, ఆంక్షలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం గత శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస మద్దతు ధర లేదా ఎగుమతి మద్దతు ధర అంటే అది మినిమం సపోర్ట్ ప్రైస్, ఇక్కడ ఎగుమతి ధర, ఉల్లి కనీస ఎగుమతి ధరను టన్నుకు $800 నిర్ణయించింది. ఇది ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు అమల్లో ఉంటుందట. అంటే ఎగుమతి చేయాలంటే ఉల్లిని మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్, ఎగుమతి ధర ఎంతనట $800 విధించారట. అంతైతేనే ఎగుమతి చేయాలని చెప్పేసి. ఎవరు చెప్పారు? ఈ సంస్థ ఇంపార్టెంట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. అంటే విదేశాలకు ఎగుమతి చేసే విషయాల్లో వీళ్ళే రెస్ట్రిక్షన్స్, నిబంధనలను విడుదల చేస్తారు. మరి ఈ శాఖ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. గుర్తుంచుకోండి, వాణిజ్యం, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య వ్యవహారాలు అంటే దేశంలో ట్రేడ్, ఎగుమతులు దిగుమతులు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే ఇది అపెడా కానివ్వండి, DGFT కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మంత్రిత్వ శాఖలోని ఎగుమతులు దిగుమతులకు సంబంధించి. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. గుర్తుంచుకోండి, కొన్ని శాఖలు ఇచ్చేసి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూనే అంటారు. ధరల నియంత్రణతో పాటు దేశీయంగా ఉల్లిగడ్డల అందుబాటును పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఉల్లిగడ్డలు అందుబాటులో ఉండాలని చెప్పేసి చేశారు. అండ్ నెక్స్ట్, ఏపీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఏపీలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు NCC, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ యూత్ వింగ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అంటారు, వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే NCC స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు రాష్ట్రంలో యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్గా పనిచేయాలని చెప్పేసేసి. సో రెడ్ క్రాస్ అంటే ముఖ్యంగా బ్లడ్ డోనర్స్ని, వారికి అవగాహన కల్పించి ఇవన్నీ చేస్తారన్నట్టు. సో ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారు, పర్పస్ ఏంటి? అండ్ ఒక నివేదిక వార్తల్లోకి వచ్చింది. నివేదికలపైన క్వశ్చన్స్ అడుగుతారు. 2025 నాటికి అంటే నెక్స్ట్ విదిన్ 2 yearsలో 20 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశీ బాట పడతారంట. అంటే 20 లక్షల మంది భారతదేశం నుండి విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్తారని చెప్పేసి ఒక నివేదిక. అందులో తెలంగాణ, ఏపీ, పంజాబ్, మహారాష్ట్ర నుంచి అత్యధికంగా విదేశీ బాట పడతారంట. ఉన్నత చదువులపై తాజాగా ఒక నివేదిక ఈ అంశాలను, గణాంకాలను వెల్లడించింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు తెలంగాణ, ఏపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర వారు ఉన్నట్లు గత శుక్రవారం విడుదలైన బియాండ్ బెడ్స్ బౌండరీస్, గుర్తుంచుకోండి, బియాండ్ బెడ్స్ బౌండరీస్ ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ 2023 అనే నివేదిక పేర్కొంది.
ఇప్పటి వరకు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో చదవడానికి విద్యార్థులు ఎక్కువగా వెళ్ళారని ఇప్పుడు కొత్తగా జర్మనీ, కిర్గిస్తాన్, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాల్లో కూడా చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది ఈ నివేదిక. 2019లో దాదాపు 10.9 లక్షల మంది విదేశాల్లో విద్యను అభ్యసించారని, అదే 2022లో ఆ సంఖ్య 13.24 లక్షలకు చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వృద్ధి రేటు 15% ఇలా కొనసాగితే 2025 నాటికి 20 లక్షలకు చేరుతుందట భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించడానికి. అది కేవలం అంతకుముందు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే ఇలాంటివి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు వేరే దేశాలు కూడా వెళ్తున్నారంట. రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ ఈ దేశాలు కూడా వెళ్తున్నారంట. గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ మొత్తంగా ఏపీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్రల నుంచి 12.5% చొప్పున, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ మరియు దేశ రాజధాని ప్రాంతం నుంచి 8% చొప్పున, కర్ణాటక నుంచి 6%, ఇతర రాష్ట్రాల నుంచి 33% మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పారా క్రీడల్లో పారా ఏషియన్ గేమ్స్ రీసెంట్గా చైనా వేదికగా, చైనాలోని హాంగ్సూ నగర వేదికగా ముగిసింది. గుర్తుంచుకోండి. ఏషియన్ గేమ్స్ ఇంపార్టెంట్. ఏషియన్ క్రీడలు, ఆసియా క్రీడలపైన స్పెషల్ ఎపిసోడ్ని నేను మీకు CA 360 కోర్సులో తీసుకొచ్చాను. మోర్ దాన్ 30 minutes. అందులో ఏ ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వదు. సో వీటికి సంబంధించిన మస్కట్ ఏంటి, లోగో ఏంటి, పతాకదారులు ఎవరు, పథకాల ప్రత్యేకత ఏంటి, టోటల్గా చెప్పాను. ఆసియా క్రీడల యొక్క చరిత్రను కూడా చెప్పాను. సో ఆసియా క్రీడలు మీకు CA 360 కోర్సు GVK స్టడీ సర్కిల్ యాప్లో ఉంది. ఒకసారి చూడండి. సో స్పెషల్ వీడియోస్ అందులో అప్లోడ్ చేస్తున్నాను. సో ఒకసారి అవన్నీ చూడండి. ఓకేనా? అండ్ రీసెంట్గా అదే ఆసియా క్రీడలు జరిగిన వేదికలో హాంగ్జూ నగరంలో పారా ఆసియా క్రీడలు కూడా ముగిసినాయి. సో అందులో భారతదేశం అద్భుతాన్ని సృష్టించింది. మోర్ దెన్ 100. సో సెంచరీ, ఆసియా క్రీడల్లో సెంచరీ దాటింది 107. ఇప్పుడు 111 పథకాలతో మన విజయ దుందుబి మోగించింది. పారా ఆసియా క్రీడలు ముగిశాయి. ప్రతిష్టాత్మక 4వ పారా ఆసియా క్రీడలు అంటే దివ్యాంగులు ఆడతారు. ఇవి భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో 111 పథకాలతో భారత క్రీడా యవనికపై అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. చైనాలోని హాంగ్జౌలో గత శనివారం మన అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో పథకాల సంఖ్య 100 మార్కు దాటింది. ఈసారి రికార్డు స్థాయిలో 29 బంగారు, 31 వెండి, సిల్వర్ అండ్ 51 బ్రాంజ్, కాంస్య పథకాలు నెగ్గడంతో భారతం 5వ స్థానం నిలిచింది. పథకాల పట్టికలో 5వ స్థానం. టాప్లో ఎప్పుడు చైనానే ఉంటుంది. పారా ఆసియా క్రీడల చరిత్రలో 111 పథకాలు గెలవడం రికార్డు మాత్రమే కాదు, భారత అథ్లెట్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన. 2014 పారా క్రీడలతో పోలిస్తే ఈసారి 3 రెట్లు పథకాలు గెలవడం విశేషం. పథకాల పట్టికలో భారత్ 5వ స్థానంలో నిలవడం ఇదే మొదటిసారి టాప్ 5లో. 2014లో తొలిసారి నిర్వహించిన పారా ఆసియా క్రీడల్లో భారత్ 15వ స్థానంతో సరిపెట్టుకుంది తొలిసారి అప్పుడు. అండ్ 2014లో 3 స్వర్ణాలతో పోల్చితే భారత అథ్లెట్లు ఈ ఏడాది దాదాపు 10 ఎక్కువ పసిడి పథకాలు నెగ్గారంట. గుర్తుంచుకోండి. అండ్ వార్తల్లో వ్యక్తులు, చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్మూసారు. యాక్చువల్లీ నిన్నటి క్లాస్లో చెప్పాలి, ఇది మిస్ అయింది. చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్మూసారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల మరణిస్తూ వార్తల్లో నిలిచిన లీ కెకియాంగ్ ఏ దేశ మాజీ ప్రధాని? 10 ఏళ్ళు ప్రధానిగా నిర్వర్తించిన వ్యక్తి. సో చూడండి, చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్నుమూశారు. షాంఘైలో గత గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో ఆయన మరణించినట్లు మీడియా తెలిపింది. 2013 మార్చి నుంచి 10 ఏళ్ల పాటు ఆయన చైనా ప్రధానిగా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి షాంఘైలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అధినేత పదవికి, ఆ దేశ అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యే విషయంలో జిన్పింగ్కు ప్రధాన పోటీదారుగా ఇతనే ఉండేవారు. అయితే ప్రధానిగా ద్వితీయ స్థానానికే పరిమితమయ్యారు. సో చైనాకి సంబంధించి చైనా చరిత్రలో ఇంపార్టెంట్. చైనాలో సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి. దేశంలో 2వ అత్యున్నత పదవి సో చైనాలో, ఎందుకంటే చైనాలో అధ్యక్ష పాలన ఉంటుంది. సో చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ మలేషియాకి సంబంధించి మలేషియన్ సుల్తాన్స్ చూజ్ మలేషియన్ సుల్తాన్స్. సో మలేషియాకి నూతన కింగ్గా ఒక పర్సన్ వార్తలోకి వచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి, సుల్తాన్ ఇబ్రహీం సుల్తాన్ సికందర్. సో సుల్తాన్ ఇబ్రహీం లేదా ఇబ్రహీం సుల్తాన్ ఇస్కందర్. సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ ఇటీవల ఏ దేశానికి నూతన కింగ్గా, రాజుగా ఎన్నికవుతూ వార్తల్లోకి వచ్చారు? ఆ దేశ చరిత్రలో 17వ కింగ్గా అంటే మలేషియా అని గుర్తుంచుకోండి. సో సుల్తాన్ ఇబ్రహీం అని గుర్తుంచుకోండి, లేదా సుల్తాన్ ఇబ్రహీం సుల్తాన్ ఇస్కందర్. సో గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇది
మనకి వార్తలు నిలిచిన వ్యక్తులకి సంబంధించి. సో ఒకసారి ర్యాపిడ్గా చూస్తే బంగ్లాదేశ్ మొట్టమొదటి ఒక మెమోరియల్ని 1971 బంగ్లా వార్ లేదా బంగ్లా లిబరేషన్ వార్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం నిర్మించబోతోంది. అండ్ దేశంలోనే మొట్టమొదటి గిగాబైట్ శాటిలైట్ కనెక్టివిటీ సంబంధిత అంశంతో జియో వార్తల్లోకి వచ్చింది. భారత్లో ఎరిక్సన్ 6G పరిశోధన కేంద్రాన్ని చెన్నైలో స్వీడన్ దేశానికి సంబంధించిన ఎరిక్సన్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. అణువ్యర్థ నిల్వల కేంద్రంపై యుక్రెయిన్ దాడి చేసిందని చెప్పేసి కర్క్స్ అణువిద్యుత్ కేంద్రం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే రష్యా. అండ్ ఉల్లి ఎగుమతులపై ఆంక్షలను విధిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వారు ఆంక్షలను విధించారు. అండ్ ఏపీకి సంబంధించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఎన్సీసీ మధ్య కుదిరిన ఒప్పందం 2025 నాటికి 20 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశీ బాట పడతారని చెప్పేసి రీసెంట్గా నివేదిక. పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుతాన్ని సృష్టించారు. 111 పథకాలను సాధించారు. చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్నుమూస్తూ వార్తలు నిలిచారు. అండ్ మలేషియాకి నూతన కింగ్గా మలేషియా చరిత్రలో 17వ రాజుగా సుల్తాన్ ఇస్కందర్ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.